గుడ్ మార్నింగ్. ఈరోజు మనం హౌ టు డౌన్లోడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది చూద్దాం. మీరు పీసీలో కానీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఇది మీరు డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నేనైతే మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నాను. మొట్టమొదటి క్రోమ్లో కానీ గూగుల్లో కానీ మీరు ఓపెన్ చేసి CSE-AP అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయింది. ఇది యాక్చువల్గా మొబైల్కి ఫీజిబిలిటీ ఉన్నట్లుగా ఉంది. అయితే అన్ని ఆప్షన్స్ ఒకసారి ఓపెన్ అవ్వట్లే కాబట్టి దీన్ని డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోండి. అప్పుడు అన్ని కాలమ్స్ కూడా క్లియర్గా ఓపెన్ అవుతాయి. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి మొట్టమొదటి మీరు ఏం చేస్తారంటే టూల్ బార్ కిందన ఏముంటుందంటే యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది 100% ఉంది కదా, దీన్ని కొంచెం తగ్గించండి. 98 అలా, అంటే మరీ చిన్నగా కాకుండా 90 నుంచి 98 మధ్యలో ఉండేలా సెట్ చేసుకోండి. 100కి దగ్గరగా ఉండేలా సెట్ చేసుకుంటే అంటే అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. లేదంటే కార్నర్స్లోనే ఏమైనా కనిపించకుండా పోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో గ్రీన్ కలర్లో లాగిన్ కనబడుతుంది. ఈ లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చి మన స్కూల్ డైస్ కోడ్. అయితే పాస్వర్డ్ ఏంటంటే మీ హెచ్ఎం గారు లాగిన్ ఉంటుంది కదా, హెచ్ఎం గారు లాగిన్లో అంటే స్కూల్ అటెండెన్స్లో హెచ్ఎం గారు లాగిన్లో ఏదైతే అదే ఉండాలన్నమాట, అదే కొట్టాలి. అలాగే మన ట్రెజరీ ఐడి అది కాకుండా హెచ్ఎం గారి స్టూడెంట్ ఇన్ఫో లాగిన్ పాస్వర్డ్ ఏదైతే దాంతో ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది చూసి కాపీ చేసి కొట్టండి. కొట్టినప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ కీబోర్డ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ కీబోర్డ్ కాకుండా ఇంగ్లీషు తెలుగు ఉంటే కనుక క్యాప్చా రాంగ్ చూపెడుతూ ఉంటుంది. సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ చేసిన వెంటనే మనకి 3 ఓపెన్ అయ్యాయి. 1 స్కూల్స్, 2 స్టూడెంట్స్, 3 టీచర్స్. మనకి ఇవేం కాదు. ఇప్పుడు సర్వీసెస్ పైన మెనూ బార్లో సర్వీసెస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 4 ఓపెన్ అయ్యాయి. 1 R1 అప్లై ఫర్ ఎన్ఓసి, R2 ఎన్ఓసి అప్రూవల్స్, R3 సర్వీసెస్, R4 CCE మార్క్స్. మనకు వచ్చి సర్వీసెస్ కావాలి. సర్వీసెస్ R3 సర్వీసెస్ పింక్ కలర్లో ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొదటిది స్టూడెంట్ సెర్చ్, 2 టీచర్ సెర్చ్, 3వది ట్యాకింగ్ ఆఫ్ స్టూడెంట్స్ టు టోఫెల్ మెంటార్, 4వది స్టూడెంట్ అడ్మిషన్ కార్డ్ ఆన్లైన్. కొంచెం ఇలా పైకి జరపండి. దీన్ని జరిపితే R3.5లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓపెన్ అయింది. క్లాస్ ఏంటి అని అడుగుతుంది. నేను 7th క్లాస్ ఓపెన్ చేస్తున్నాను సరదాగా. గెట్ డీటెయిల్స్ కొట్టాను. ఓపెన్ అయింది. స్టూడెంట్స్ అందరూ ఓపెన్ అవుతుంది. అందులో ఏదో ఒక ప్రోగ్రెస్ కార్డ్ని వ్యూ రిపోర్ట్ కొట్టండి. ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం. ఇది ఎన్ని పేజీలు అంటే 1 2 3 4 5 6 7 8 పేజెస్ నియర్లీ. దీన్ని ఇక్కడ ఇప్పుడు ప్రింట్ ఆప్షన్ ఎక్కడ కనబట్టలేదు, దీంట్లో కనబట్టలేదు కాబట్టి ప్రింట్ ఎక్కడ కనబట్టలేదు. సో ఏం చేద్దామంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన మెనూ బార్ మళ్ళీ కనబడుతుంది, షార్ట్కట్ మెనూ. అందులో మొదటిది స్టార్, 2వది వచ్చి డౌన్లోడ్, 3 ఇన్ఫో, 4 రిఫ్రెష్. ఈ 2వ డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన దాన్ని ఏం చేయొచ్చు అంటే ఓపెన్ చేసి దీన్ని ఏం చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. షేర్ ఎవరికి చేసుకోవచ్చు అంటే మన స్కూల్కి మనమే చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకునవచ్చు అనమాట. ఇది స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం. థ్యాంక్ యూ.